మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి ఊహించినట్టుగానే తొలి రోజున అద్దిరిపోయే ఓపెనింగ్ తెచ్చుకుంది. మొదటి రోజున 53 కోట్లకి పైగా షేర్ రాబట్టుకుని మరోసారి చిరంజీవి సత్తాని చాటి చెప్పింది. 6 వయసులో కూడా చిరంజీవి సైరా నరసింహారెడ్డిగా చేసిన నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఇక సైరా రెండవ రోజు కూడా జోరు కొనసాగిస్తుంది. రెండవ రోజు కూడా ఏకంగా 10 కోట్ల షేర్ రాబట్టింది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు వచ్చింది 48 కోట్ల షేర్. ఈ సినిమా ఇక్కడ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా 58 కోట్ల షేర్ రాబట్టాలి. వీకెండ్ దసరా సెలవుల నేపథ్యంలో సినిమా సేఫ్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. సైరాకు సంబంధించి ఈ వసూళ్లు, ఈ హంగామా అంతా కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం. తెలుగేతర మార్కెట్లో ఆశించిన స్పందన రాకపోవడంతో ఇక తెలుగు రాష్ట్రాలు తెలుగు వర్షన్ బిజినెస్ మీదే ఈ చిత్రం డిపెండ్ అవుతుంది. ఇక నార్త్ నుంచి బాలీవుడ్ మల్టీ స్టారర్ వార్ రూపంలో ఈ సినిమాకు గట్టి పోటీ ఎదురైంది. దీంతో అక్కడ సైరాకు పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లయింది. కోలీవుడ్ లోనూ మరో 2 సినిమాలు అదే రోజు రిలీజ్ కావడంతో పాటు అసలు అక్కడ సైరాను పట్టించుకునే వాళ్ళే లేరు. తమిళ్లో ఒక్క చెన్నైలో మాత్రమే తెలుగు వాళ్ళు తెలుగు వర్షన్ చూస్తున్నారు. ఇక శనివారం నుంచి తెలుగు మార్కెట్లో కూడా చాణక్య రూపంలో అడిషనల్ కాంపిటీషన్ ఉంటుంది. ఈ సినిమా కోసం మల్టీప్లెక్స్లతో పాటు ఇంకొన్ని థియేటర్లను ఆక్రమించుకుంది. ఇక తమిళ్, బాలీవుడ్లో అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సంగతి పక్కన పెడితే భారీ నష్టాలను మిగిల్చనుంది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.